పాపముతో నిండిపోయింది. ఇంకా చెప్పండి, చాలా ఉంటాయి అక్కడ. బలాత్కారంతో నిండిపోయింది. ఇంకా అది అస్సలు పాయింట్. బలాత్కారం కూడా ఉంది కానీ మన అంశం ఏంటంటే దీనికి అసలైంది చెడుతనం గురించి ఎన్ని వారాలు చెప్పాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 2 వారాలు చెడుతనము, చెడ్డవారు ఈ విషయాలు చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. భూలోకము దేనితో నిండిపోయిందంటే చెడుతనముతో నిండిపోయింది, బలాత్కారంతో నిండిపోయింది, పాపముతో నిండిపోయింది, అనేకమైనటువంటి దుష్కార్యాలతో నిండిపోయింది. చదవండి ఇప్పుడు 6వ అధ్యాయం ఆదికాండం 11వ వచనం. చెడిపోయి ఉండెను భూలోకము, బలాత్కారముతో నిండి ఉండెను. చూసినప్పుడు చెడిపోయి ఉండెను. ఉండిరి 5వ వచనం కూడా. గొప్పదనియు చెడ్డదనియు దేవుడు చూస్తున్నాడు. వినండి, భూలోకము ఏమైంది? చెడిపోయింది, చెడుతనముతో నిండిపోయింది. మనుషుల హృదయాలు కలుషితమైపోయాయి. ఒకప్పుడు మానవత్వము, మంచితనము అనేది మనిషిలో కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడుందండి మంచితనం? ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుందండి మానవత్వం? వాడేమైపోతే నాకెందుకు, అంతా స్వార్థమే. ఇంతకుముందు ఎవరైనా బాధపడుతుంటే అయ్యో పాపము అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరు పట్టిస్తున్నారు చెప్పండి? పదకొండవ అధ్యాయం లోకా శుభవార్త. యేసు ప్రభు చెప్పిన మాటలు కూడా ఒకసారి చూద్దాంగా. 39వ వచనం. అందుకు ప్రభు ఎట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును ఎక్కడ కడుగుతున్నారు? ఎంతసేపు ఉన్న ముఖం కడుక్కోవడం, ఎంతసేపు ఉన్న కాళ్ళు కడుక్కోవడం, ఎంతసేపు ఉన్న చేతులు ఇదే శరీరము శుద్ధి. దీనికోసం ఎన్ని క్రీములు వాడుతున్నాం, ఎన్ని పౌడర్లు వాడుతున్నాం, ఎన్ని స్ప్రేలు వాడుతున్నాం, ఇంకా చెప్పకూడదులే ఏమండి, ఎన్ని వాడుతున్నాం. ఈ దేహాన్ని శుద్ధిగా ఉంచుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నాం. యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు గిన్నె పళ్ళెము వెలుపలే గడుగుతారు, మరి లోపల పరిస్థితి ఏంటి? మీ అంతరంగము చెడుతనముతోనో నిండిపోయింది. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు బలాత్కారంతో నిండిపోయింది, పాపంతో నిండిపోయింది, చెడుతనంతో నిండిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మీరు పైకి బాగా కనిపిస్తున్నారు, లోపల పరిస్థితి ఏంటి? అంతరంగంలో ఎలా ఉన్నారు? అంతరంగ పురుషుడి విషయంలో ఎలా ఆలోచిస్తున్నారు? పైకి భక్తి కలిగిన వారే, పైకి ప్రేమ కలిగిన వారే, పైకి ప్రార్థనా పరులే, పైకి విశ్వాసులే, పైకి నిజమైన క్రైస్తవుల మాదిరిగా కనిపిస్తున్నారు. లోపల ఏంటి? మీ అంతరంగమందు ఏమి అలుముకుంది? చెడుతనము నిండి ఉంది. ఇంతకు చెడుతనం ఏ చెడుతనము? భూలోకం చెడిపోయిందని దేవుడు అంటున్నాడు. ఏంతో చెడిపోయింది? ఆ రోజు జలప్రలయం వచ్చి అసలు ఒక్క మనిషిని కూడా ఉంచకుండా నాశనం చేయాలి అనుకున్నాడు. ఎందుకని అంత కక్ష ఎందుకు దేవుడికి? అంత కోపం ఎందుకు దేవుడికి మనుషుల మీద? ఆయన బిడ్డలే కదా ఆయన, ఎందుకు వారిని అసలు లేకుండా చేయాలి అని ఆలోచించాడు? మీరే చెప్పండి, చదవండి. దానికి కూడా పరిష్కారం ఉంది. 2వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనం. చూసావా ఏంటి చెడుతనము? విగ్రహారాధన చేయటమే చెడుతనము. దేవుడు కాని దాన్ని ఆరాధించడమే చెడుతనము. సృష్టికర్తను మర్చిపోయి స్రష్టమును పూజించడమే పాపము.
ఆ రోజు జలప్రలయంతో అందరిని నాశనం చేయడానికి కారణం ఏంటి? ఇదే కారణం. దేవుణ్ణి వదిలిపెట్టి, సృష్టించిన వాడిని వదిలిపెట్టి, ప్రేమించిన వాడిని వదిలిపెట్టి, ప్రాణమిచ్చే వాడిని వదిలిపెట్టి ఆ ఎవరెవరినో ఆరాధిస్తుంటే దేవుడు చూసి ఉండలేకపోయాడు. ఇర్మీయా గ్రంథానికి వెళ్ళండి. 51 అధ్యాయం 5 వచ్చింది. యెహోవా వారిని కానీ దేంతో నిండిపోయింది దేశం? నిండి అన్నది అండర్లైన్. నిండి అన్నది అండర్లైన్. దేశము దేంతో నిండిపోయింది? విగ్రహారాధనతో ఒక చోట నిండిపోతే అపరాధములు ఎంతగా మనిషి చెడిపోయాడు అంటే, ఎంతగా మనిషి పాడైపోయాడంటే, ఎదుటి వాడిని చూసి ఓర్చుకోలేనంతగా. ఎదుటివాడు బాగుపడుతుంటే వారవలేని తనం. ఇదే అసలు అసూయ. అది మనలో ఉండటానికి వీల్లేదు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే మనిషి చెడిపోవడానికి అసలు కారణం ఏంటి చెప్పంటారా? నోరే. వాడు ఎట్టాటోడు అని చెప్పేస్తాడు. చదవండి, ఆ మాటలు మీకు చూపిస్తాను. కీర్తనలు 10వ అధ్యాయం 7వ వచనం. 17. అబ్బా, దేంతో? ఇప్పుడు చెప్పండి. భూలోకం దేంతో చెడిపోయింది? మనుషులు ఎందుకు చెడిపోయారు? భూలోకాన్ని దేవుడు చూసినప్పుడు చెడిపోయి ఉండెనో, చెడుతనంతో నిండెనో, బలత్కారంతో నిండెనో, పాపంతో నిండెనో. ఎందుకు? వారి నోరు సరిగా, వారి చూపులు సరిగా లేవు, వారి ప్రవర్తన సరిగా లేదు, వారి నడవడి సరిగా లేదు. ఎలాంటి వాడు ఎందుకు తీసి పడేద్దాం అని జలప్రలయాన్ని పంపించాడు తప్ప ఆయనకు మన మీద ఎలాంటి కోపము. అసలు చెప్తున్నాను మీకు, మాటేనండి అందరిని ఆకర్షించుకునేది. నిజం చెప్తున్నాను. ఒక కుటుంబంలో ఒక మంచి అత్తగా, మంచి మామగా, మంచి కోడలుగా, మంచి భార్యగా, మంచి కూతురిగా, మంచి అల్లుడిగా, మంచి కొడుకుగా నువ్వు ఉండాలంటే నీ మాట. రోజు ఎన్నో బంధాలు తెగిపోవటానికి కారణం మాట. భార్యాభర్త విడిపోవటానికి కారణం మాటే. తండ్రి కొడుకు వేరైపోవడానికి కారణం మాటలాడటం చేతకాదు. నిజమండి. రాజు ఒక కలగన్నాడు. వినండి, రాజు ఒక కలగన్నాడు. ఆ కల్లో ఏమి వచ్చిందంటే రాజుగారికి పళ్ళన్నీ ఒక్కొక్కటిగా 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 ఊడిపోతున్నట్టు కాలు వచ్చింది. తెల్లారు లేచి హంగు తిన్నాడు. ఏంటి ఇలా వచ్చింది? నా పళ్ళన్నీ ఒక్కొక్కటిగా ఊడిపోతున్నాయి, దీనికి అర్థం ఏమిటి అని కలవరపడి వెంటనే ఉంటారుగా శకునగాళ్ళు ఉంటారు, కలభావాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఒక జాతకం చెప్పేవాడిని పిలిచాడు. పిలిచి, బాబు నాయన ఒక కళ వచ్చిందిరా, రాత్రి నిద్ర లేదు, ఆ కల్లో ఇలా జరిగింది, పళ్ళన్నీ ఊడిపోతున్నాయి, ఏంటి అర్థం అంటే ఆ జాతకం చెప్పేవాడు చెప్పాడు, అయ్యా నీ వంశానికి సంబంధించిన వాళ్ళు, నీ కులానికి సంబంధించిన వాళ్ళు, లేక నీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరిగా రాలిపోతారని చెప్పాడు. ఏమన్నాడు? ఒక్కొక్కరిగా రాలిపోతారో అన్నాడు. ఎంత మాట అంటావని వెంటనే ఉరిదీయండి అని ఇంకొకరిని పిలిచాడు. వాడు వచ్చాడు. వాడికి చెప్పాడు, అయ్యా నా కళ ఇలా వచ్చింది, పళ్ళన్నీ రాలిపోతున్నాయి ఒక్కోటిగా, ఏమిటి అంటే వాడు చెప్పాడు, రాజుగారు అందరికంటే నువ్వు ఎక్కువ కాలం బతుకుతావన్నాడు. ఏమన్నాడు? అందరికంటే ఎక్కువ కాలం బతుకుతారు రాజుగారు మీరు అన్నాడు. వాడు ఈడు చెప్పింది రెండు ఒకటే. నీకు అర్థమైందో లేదో, నీ వాళ్ళు అందరూ ఒక్కొక్కరిగా రాలిపోతారు నీతో సహా అంటమే తేడా. ఈడేమన్నాడు? నువ్వు అందరికంటే ఎక్కువ కాలం బతుకు, అంటే నీ వాళ్ళు ఒక్కొక్కరు రాలిపోతారని దీంట్లో కూడా ఉంది, కానీ మాట్లాడే విధానములో తేడా. వాడికేమో ఉరి శిక్ష పడింది, కఠినంగా మాట్లాడాడు కాబట్టి వీడు స్మూత్గా చక్కగా జవాబిచ్చాడు, మీరు అందరికంటే ఎక్కువ బతుకుతారన్నాడు. అంటే రాలిపోవటానికి పళ్ళు, వాళ్ళందరూ రాలిపోతారు, వాళ్ళందరూ రాలిపోయినాక నువ్వు కూడా పోతావని అర్థం.
యోబు గ్రంథం 32 అధ్యాయం 18 వచ్చింది. 32:18. చూసావా? యోబు ఏమంటున్నాడు చూసావా? నా మనస్సు నిండా మాటలు ఉన్నాయి తెలుసా, అయితే మీలాగా నేను మాట్లాడను. యోబు స్నేహితులు ఎంతగా వేధించారో 32 అధ్యాయంలో ఏం మాట్లాడటం మొదలు పెడతాడు. 30 అధ్యాయం దాకా అల్లాడిచ్చాడు. నేను కూడా మాట్లాడగలను, నాకు చేతనైతే మాట్లాడటమో, నీకంటే బాగా మాట్లాడతాను, నీకంటే బాగా తిడతాను, నీకంటే బాగా చెప్తాను. నేను మనసు నిండా ఉన్నాయి. ఆ మనసు నిండున్న మాటలు ఎప్పుడు ఎలా మాట్లాడాలో నాకు తెలుసు, ఏది మాట్లాడాలో నాకు తెలుసు. ఇలా మాట్లాడే విధానం సరి లేకపోతే కుటుంబం చిన్నాభిన్నమైపోతుంది. నీ స్నేహితులు నీకు దూరం అయిపోతారు, నీ బంధువులు నీకు దూరం అయిపోతారు, నీ భార్య నీకు దూరం అయిపోతారు, నీ భర్త నీకు దూరం అయిపోతాడు, నీ కొడుకు నీకు దూరం అయిపోతాడు. కారణం ఏమిటంటే శాపనార్థాలు పెట్టే తల్లులను నేను ఎంతో మంది బిడ్డలను శాపనార్థాలు పెట్టే తల్లులు, బిడ్డలను శపించే తండ్రులను, వారి నోట శాపం ఉంది, వారి నోట కపటం ఉంది. కపటం అంటే తెలుసా? కపటం అంటే ఏం చెప్పండి? మనతోనే ఉంటూ మన వెనుపోటు పుడుతుంది. వీళ్ళే కపట నాటకాలు. యేసుతోనే ఉన్నాడు యోధా ఇస్కరియోతు. యేసుని ఏం చేశాడు? అప్పగించాడు. ఇది కపటం. జ్ఞానులతో హేరోదు అంటాడు, మీరు వెళ్ళండి, ఆయన్ను చూడండి, పూజించండి, మరలా వచ్చి నాకు చెప్పండి. కపటం అంటే ఇది. ఎందుకు? నేను వెళ్ళి పూజిస్తా అంటాడు. ఉత్తదే నటించు. అందుకే ఇలాంటి ప్రజలను చూసి ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 11 వచ్చినటువంటి ఆయన క్రోధముతో నిండిపోయాడు. 6:11. అవునా? ఎలా ఉన్నాను? నేను క్రోధముతో నిండిపోయానంటే కోపము, దాన్ని అణుచుకోలేకపోతున్నాను. దేవుడే చెప్తున్నాడు, మీరు చేసే చెడుతనాన్ని బట్టి, మీరు తిరుగుతున్న తిరుగులను బట్టి, మీరు చూస్తున్న చెడు చూపులను బట్టి, మీరు మాట్లాడుతున్న చెడ్డ మాటలను బట్టి, మీరు చేస్తున్న పనికి మాలిన పనులను బట్టి నేను ఆపుకోలేకపోతున్నాను, అణుచుకోలేకపోతున్నాను. నా క్రోధాన్ని కుమ్మరిస్తాను మీ మీద. క్రోధముతో నిండిపోయాడు. ఆ రోజు జలప్రళయము పంపించాడు. నెంబర్ 2 మాట, వాగ్దానం. మన గిన్నె నిండి పొర్ల చేయబోతున్నాడు. 2వ మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయబోతున్నాడు? మన గిన్నె నిండి పొర్ల చేయబోతున్నాడు. పొర్లేలా చేయబోతున్నాడు. ఎక్కడుంటుంది ఈ మాట చెప్పండి? అబ్బా, భలే బాగా మన పిల్లలు అంత షార్ప్ అంటే బాగా నిజంగా మిమ్మల్ని నేను బాగా అభినందిస్తున్నాను. అట్లా ఉండాలి. 23వ కీర్తన 5వ వచనం, నా శత్రువుల ఎదుట నా గిన్నె నిండి పొర్లుచున్నది. చాలే, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నిండి ఏమి నిండారుగా చేయబోతున్నా నీ గిన్నెను నిండుగా పొర్లేలా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ఈ 10వ నెలలో ఈ వాగ్దానము మనకు తప్పకుండా నెరవేర్చబోతున్నాడు. ఆ రోజు ప్రవక్తలలో ఒక శిష్యుడి భార్య, ప్రవక్తలు అంటే ప్రవచించేవాళ్ళు, దేవుని సేవకులే. ఎలీషా దగ్గర శిష్యరికం చేసినటువంటి వాడు ఒకడు చచ్చిపోయాడు. వానికి 2 కొడుకులు ఉన్నారు. భార్య భర్త లేనిదై